హలో అండి. వెల్కమ్ టు కర్రీ లీఫ్. ఈరోజు మీతో నేను గోంగూర పులుసుని మా ఇంట్లో నేనెలా చేస్తానో చేసి చూపిస్తున్నాను. దీనికి నేను 2, 3 విధాలుగా చేస్తూనే ఉంటాను గోంగూర పులుసు. ఈరోజు చాలా సింపుల్‌గా, తేలిగ్గా చేసుకునే విధానం చేసి చూపిస్తున్నాను. దీనికి నేను గోంగూరను తీసుకొని కడిగి శుభ్రంగా వార్చి పెట్టుకుంటున్నాను. దీన్ని చిన్న ముక్కలుగా తడుక్కొని ఇలాగా కడిగేసుకొని, కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కొంచెం నీరు పోసుకొని ఉడికించుకోవాలి. ఎక్కువగా పోయకూడదండి. కొద్దిగా చాలు. కొంచెం నేను విడిగా ఉడికించుకుంటాననమాట దీనికి. అలాగే మంచిగా ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని దాంట్లో పోపు గింజలు అవన్నీ వేసుకున్న తర్వాత ఆవాలు చిటపడిన తర్వాత వేగుతాయి కదా పోపు గింజలు. అప్పుడు ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా వేసుకున్నాను. చాలా తేలిగ్గా అయిపోతుందండి. మనం పెద్ద హైరాణ పడక్కర్లేదు ఈ గోంగూర పులుసుకైతే. కానీ రుచి మటుకు చాలా బాగుంటుంది. దీన్ని మీరు మీ రుచికి తగినట్టుగా ఉప్పు, కారం అన్నీ కూడాను వేసుకోవాలండి. ఇక నేను కొంచెం ఇంకా పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువ తీసుకోలేదు. కొంచెం కారంగానే ఉన్నాయి అవి. చూస్తున్నారు కదా మంచిగా వేపుకున్న తర్వాత దాంట్లోనే నేను పసుపు కూడా వేసుకుంటున్నాను. పచ్చి వాసన పోతుంది, అలాగే రంగు బాగుంటుంది కదా. వెల్లుల్లిపాయలు కానీ ఉల్లిపాయలు కూడా అక్కర్లేదు అనుకుంటే కనుక తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వేసుకోకపోయినా బాగానే ఉంటుందండి. వేసుకోకపోయినా గోంగూరకి ఏ రుచి ఏం తగ్గదు. వేసుకుంటే చాలా బాగుంటుంది. రుచి అయితే మనకి ఇష్టం కదా, గోంగూర పచ్చళ్ళు ఉల్లిపాయలు కొరుక్కొని తింటాం మనం. అలాగే మనకి వెల్లుల్లిపాయలు కూడాను కొంచెం రుచిని ఇస్తాయి కదా. కానీ కార్తీక మాసం ఆ టైంలో మనం స్కిప్ చేసేస్తూనే ఉంటాము. అలా వేసుకోకపోయినా బాగానే ఉంటుందండి. వెల్లుల్లిపాయలు కానీ ఉల్లిపాయలు కానీ ఇష్టం లేని వాళ్ళు వేసుకోకర్లేదు. ఇది మనం ముద్దపప్పు అలా చేసుకుంటాం కదా, దాంతో కూడా చాలా బాగుంటుందండి. ముద్దపప్పుతో తింటే అబ్బా చాలా చాలా నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో ఇది కూడా కలుపుకొని దాంతో చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా మంచిగా దగ్గర అయిపోయిందండి. ఉప్పు కూడా వేసుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలి. ఉప్పు అది కూడాను స్కిప్ అయిపోయినట్టుంది. చూసారా, రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ ప్రాసెస్. చూస్తున్నారు కదా ఎంతో రుచి అయిన గోంగూర పులుసు చాలా తొందరగా రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూస్తున్నారు కదా, నచ్చితే మీరు కూడా చేసుకుని ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.